అమ్మ ఎక్కడికక్కడ అణిచివేతలు అంటే ఈ గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు మీ అంటే మన హక్కులకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈ రోజున ఈ ఆశా వర్కర్లను ఇంత నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు ఎంత నిబంధన అనేది ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మాత్రం రైల్వే స్టేషన్లో అయితే రైల్వే స్టేషన్లు, ఎక్కడంటే ఆటో అయితే ఆటో, ఎక్కడైతే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ నిర్బంధనలు అయితే మాత్రము ఇది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆశాలని ఏంటంటే షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు, చాలా బాధతో బాధపడుతున్నారు. వాళ్ళు కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ పోలీసులు ఏమంటారని చెప్పాలి, టెన్షన్కి చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నారు. మేము మా హక్కులు అడగడానికి వచ్చాము కానీ మేము పోరాటాలకే వచ్చాము, హక్కులుగా అడుగుతున్నాం. కానీ సీఎంగా ఉండి ఇప్పటికీ చెప్తున్నారు ఆయన, నా మహిళలను, నా అమ్మలు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్తున్నా ఆయన. మరి ఇంత దారుణంగా వాళ్ళు మా హక్కులు మాకు ఉన్నాయండి, మా ఉద్యోగాల్లో జీతాలు పెంచండి, లేకపోతే మాకున్న న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించండి అంటే మాత్రం ఎందుకు ఇంత అణిచివేతని? అంటే అడిగే హక్కు లేదనే విషయము మాకు చెప్పరు, కానీ పనులు మాత్రము చేయిస్తారు. మీకు ఇచ్చే జీతంకి మీరు చేసే పనికి సరిపోద్దనే చెప్తారు. మాకు ఇచ్చే 10,000కి అయితే మేము చేసే పనికి సరిపోవట్లేదు. మాకు ఇచ్చే 10,000కి సంక్షేమ పథకాలు ఏవి అమలు చేయట్లేదు. మళ్ళీ ఏదైనా ఒకళ్ళు బెనిఫిట్స్ ఉన్నాయని సరే, ఒక వితంతు ఉన్నది అనుకోండి, ఫంక్షన్ పెట్టడానికి వెళ్తే నువ్వు ఆశా వర్కర్, నీకు పెట్టడానికి లేదు. అలాగే ఇల్లు అడిగామనుకోండి, నీకు 10,000 జీతం నీకు ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. ఏ ఒక్క హక్కు కోసం మేము అడిగినా సరే మీరు ఆశా వర్కర్, ఆశా వర్కర్, ఆశా వర్కర్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి మాకు ఒక లేబుల్ ప్యాక్ వేసేసారు. కానీ ఆ లేబుల్ ప్రకారం అయితే మాకు సిఎఫ్ఎం ఇది కూడా లేదు, ఒక పిఎఫ్ కటింగ్ ఏమీ లేదు. 10,000 జీతం ఇచ్చాం కాబట్టి సరిపోద్దని విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడైతే మాత్రము చాలా ఉద్రిక్తంగా, చాలా రైల్వే స్టేషన్లు అయితేనేమి, బస్ స్టాండ్లు అయితేనేమండి, చాలా దగ్గరలకైతే చాలా ఎక్కువ మంది ఆశా వర్కర్లు అయితే అన్ని జిల్లాల నుంచి వచ్చారండి. నిర్బంధాలు, అలాగే 150 సెషన్లు కూడా మా పైన అమలు చేశారు. అంత తప్పులు మేమేం చేశాము? మేమేంటి మర్డర్లు చేసామా, కూనీలు చేసామా, దొంగతనాలు చేసామా? మా హక్కుల కోసం మేము పోరాడడానికి, అడగడానికి వచ్చినందుకు మాకు ఎంత దారుణంగా అరెస్టులు చేసి ఇలా ఎక్కించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఈ రోజున ఇక్కడ కనీసం భోజనానికి కూడా ఏమి ఏర్పాట్లు చేయని పరిస్థితి, మిమ్మల్ని అందరినీ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇదంతా? ఇది చాలా అన్యాయం అండి. శ్రీకాకుళం నుండి, విజయనగరం నుండి, వైజాగ్ నుండి మొన్న మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడక్కడ అరెస్ట్ చేసి ఎక్కడ స్టేషన్ ఉంటే అక్కడ పెట్టి కనీసం నైట్ 12 అయినా కానీ భోజనం పెట్టకుండా హింసిస్తూ చాలా నిబంధన చేస్తున్నారు. అదేమంటే మరి మగ పోలీసులు, లేడీస్ కూడా లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడే మహిళలు అంటే నాకు చాలా ఇష్టమని చెప్పి కూడా మహిళల మీద రౌడీయిజం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే జగన్ ప్రభుత్వం తప్ప మరో ప్రభుత్వం. మా 2005 సంవత్సరం నుండి మేము ఆశా వర్కర్లు కొనసాగుతున్నామండి. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత రౌడీజం, ఇంతమంది పోలీసులు మేము ఎక్కడ చూడలేదు. ఈరోజు పోలీసు రక్షించే వాళ్ళు అయితే ఈరోజు పోలీసులు ఆశా వర్కర్ల మీద రాక్షసులుగా మరి ప్రవర్తిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మీలాంటి మహిళలు ఈ రోజున ఎంతోమంది అంగన్వాడీ మహిళలు, అంగన్వాడీ ఉద్యోగస్తులు వాళ్ళు కూడా ఇలాగ న్యాయమైన డిమాండ్స్ కోసం ఎన్నో ఇక్కడే ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే ఈడ్చిలాగే అవతల పడేసిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నేను మీ అన్నని, నేను మీ బిడ్డని అని చెప్పుకుంటున్న ఆయనకి ఆ మాత్రం తెలియదు. మేము ఆయన చెల్లెళ్ళు, మేము ఆయన తల్లుళ్ళు, లేదా మేము ఆయన అక్కలు అవ్వాలి అంటే మాకు ఏదైనా పరిష్కారం చేస్తేనే మేము ఆయనకి చెల్లెళ్ళు అవుతాం. మాకు ఏది పరిష్కారం చేయకపోతే మాత్రం ఆయన సీఎం సీట్లో నుండి ఖచ్చితంగా దింపేస్తాం. ఇదే మా నిర్ణయం. ఎన్నికల కోసం కాదు, మేము ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం. పోరాడినప్పుడు ఇదిగో చేస్తామని చెప్తున్నారు, తర్వాత మేము ప్రయాసపడిందంతా చెవిటోళ్ళ మర్చిపోతున్నాడు అంతే. మేము ఎన్నికలని మాత్రం ఈ పోరాటం చేయట్లేదు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటున్నామండి. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. మాకు ఏమైనా అనారోగ్యం వచ్చినా సరే మా డబ్బులట్టి మేము చూపించుకోవడమేనండి. ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు అయ్యి ఇమ్మంటున్నామండి. అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటున్నామండి. అలాగే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకేమీ లేదు, ఒట్టి చేతులతో పంపించేస్తున్నారండి. ఒట్టి చేతులతో పంపిస్తే ఎంతవరకు కరెక్ట్ అండి? 60 సంవత్సరాల వరకు మేము ఈ యొక్క ఫీల్డ్లో మనం సర్వీస్ ఇచ్చి రిటైర్మెంట్ అయినాక ఒట్టి చేతులతో ఉంటే అప్పుడు వరకు గవర్నమెంట్కి సర్వీస్ ఇచ్చి మీరు ఇప్పుడు ఇంటికాడ ఉన్నామనుకోండి, మాకు పిల్లలు ఎలా చూస్తారండి? మాకు చేతికి కనీసం 10,000 జీతం, కనీసం అందులో 5,000 కూడా ఇవ్వట్లా. సర్లే అనేసి మేము ఏమన్నా పెన్షన్కి పెట్టుకుంటే మీరు ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకు అయ్యామండి? 10,000కి కుటుంబం అంతా పోషింపబడుతుందండి. 10,000తో మనం అసలు ఈ రోజులో
నిత్యావసర వస్తువులు వస్తే ఎంతెంత రేట్లు పెరిగిపోయాయండి. ఆ రేట్లను బట్టి మనం అసలు ఎలాగా పోషించబడతామండి. నలుగురుంటే కుటుంబంలో ఈ పెరిగిన ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ నిత్యావసరాలు కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మరి ఇన్ని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు. అసలు ఎక్కడా కూడా పేదవాడు అనేవాడు లేకుండా చేస్తాను. ఇప్పటికీ ఆయన అదే చెప్తున్నాడు, నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను. కానీ మీలాంటి ఆశా వర్కర్లకు కానీ లేదా అంగన్వాడీ మహిళలు కానీ మిమ్మల్ని ఏదో ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తున్నారంటున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం కూడా ఇవ్వాలి కదండి. అదేనండి మేము అడిగేది. అది అడగడానికి వస్తానికే ఈ అరెస్టులు అండి. ఎక్కడ 5గురు కనబడితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఎక్కడో చోట పెట్టాడు. అసలు ఒక చోట అంటూ లేదండి. ఎక్కడ పడితే అక్కడ మేము అడగడానికి వచ్చాం కానీ దెబ్బలాడడానికి రాలేదండి. అడిగినా కూడా తప్పేనండి గవర్నమెంట్కి. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, అడిగే హక్కు లేదా? ఆయన అడిగారు కదండి. ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. అడిగితేనే కదా ఎవరికైనా తెలిసేది. మాకు ఏ సమస్యలు ఉన్నాయంటే తెలియాలంటే మేము అడిగితేనే ఆయనకి తెలుస్తుంది. అడగకోహానికి ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టేస్తే మేము ఏమి చెప్పుకోవాలండి గవర్నమెంట్కి? మాకు కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ కల్పించాలండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలండి. మాలో ఎవరైనా ఆశా వర్కర్ చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ఉద్యోగం ఇచ్చేటట్టు, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు ప్రభుత్వం నుంచి వచ్చేయన్నీ మాకు వర్తించాలని. అలాగే సెలవులండి. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటున్నారండి కొంతమంది, వాళ్ళకి మెటర్నిటీ లీవులు లేవండి. అలాంటి వాళ్ళకి కూడా లీవులు ఇవ్వాలండి. ఆన్లైన్ వర్క్ ఎక్కువ ఇస్తున్నారండి. ఇది వరకు అయితే మీరు రాసినా రాయిపోయినా మీరు గర్భిణీ స్త్రీని తీసుకొస్తే సరిపోద్ది అన్నారండి. ఆ టైంలో చాలామంది తెలియని వాళ్ళు అందరూ వచ్చారండి. ఇప్పుడు వచ్చి ఇంగ్లీషు మ్యాప్లో అన్ని మ్యాప్లు చేయమంటే ఎవరు చేస్తారండి? ఇన్ని సమస్యలు పెట్టుకుని కూడా ఇంకా ఏదో అంటే మీరు మీ గోడు వెళ్ళబోసుకోవడం అని వస్తే ఇంత దారుణంగా అరెస్టులు చేసి మీ వెనకమాల ఇంకో 2 బస్సులు ఉన్నాయమ్మా. అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాదా? అవునండి, కూని చేయడమేనండి. కూని చేయడం వల్ల ఇప్పుడు మేము ఆటోలో ఉండగానే మేము లాగి మరి బయటకు ఆడవాళ్ళని చూడకుండా కొట్టి మరి బయటకు తీసుకొచ్చి వేసారండి. ఇక్కడ ఏంటండి ఈ అన్యాయం? మాకు ఏంటండి అని అంటే మీరు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు? మాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి వచ్చామన్నామండి. దేనికి చెప్పుకోవాలి? మీరు రాకూడదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మీరు కంటితో చూడొద్దు, చేతితో పని చెప్పండి అని అన్నారు మేడం గారు. ఇక్కడ ఒక లేడీ ఎస్సీ గారు అంటే కంటి చూపుతోట చూడాలి కానీ చేతుల పని చెప్పండి అన్నారు. ఆడవాళ్ళని చూడకుండా ఆటోలోంచి లాక్కొచ్చి మరి దీంట్లో పెట్టారు. ఇప్పుడు 1 గంట అయినా కానీ మంచినీళ్ళు లేవు, కనీసం భోజనం లేవు. మా ఎదురు ఉండాలి భోజనం చేస్తుంటే మీకు భోజనాలు పెడతారని చెప్తున్నారు. ఎంతవరకు అండి? వీళ్ళందరూ షుగర్ పేషెంట్లు అండి. వీళ్ళందరూ ఎక్కడ భోజనం చేస్తారండి? అదే మేము బయట ఉండి ఆ ధర్నాల్లో కూర్చుని మేము అడిగితే కనుక ఎక్కడో బయటకు వెళ్ళి మేము తింటామండి. ఏదో చేస్తాం. మమ్మల్ని బోసులో కూర్చోబెట్టి చెమట్లో కూర్చోబెట్టేసి ఇక్కడ కార్చుకుంటే కొంతమంది పడిపోయారు కూడానండి. పడినా కానీ మమ్మల్ని ఇంకా ఇలాగే ఉంచి మిమ్మల్ని పంపుతాం. ఆ తర్వాత అంటే ఒక 5గురిని అటు ఒక 5గురిని ఇటు. ఏంటండి ఇది? ఎక్కడో చోట మమ్మల్ని అందరిని కూర్చోబెడితే మేము అక్కడే చెప్పుకుంటామండి మా బాధ ఏంటన్నది. ఇంత దౌర్జన్యంగా అరెస్టులు చేయడమో లేకపోతే అణగదొక్కేస్తే ఆగిపోయే ఉద్యమాలు కావండి, ఆగదండి. మా ఉద్రేకం ఇంకా పెరుగుతుందండి. ఇలా ఇప్పుడు మా సమస్యలు తెలుసుకురండి. ఇప్పుడు తెలుసుకుని మా సమస్య ఏంటో తెలుసుకుని పరిశీలించాలండి. ఆయన చేయకుండా మమ్మల్ని ఎక్కడికక్కడ అనగదొక్కేస్తే గనక ఈ ఉద్రేకం